నమస్తే శంకర్ గారు. ఎస్ఎస్ఎంబి 29 అనేది అసలు వస్తుందా రాదా? ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అసలు రాజమౌళి మైండ్ లో ఏముందని అనుకుంటున్నారు? చూడండి, ఎస్ఎస్ఎంబి 29 అనేది మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్ అనే చెప్పవచ్చు. ఈ దాదాపు ఈ సినిమాకు సంబంధించినంత వరకు ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక బజ్ అయితే ఉందని చెప్పవచ్చు. దీని ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించిన బజ్ విషయానికి వచ్చినట్టయితే ఖచ్చితంగా రాజమౌళి దీనికి ఈసారి ఒక ఇంటర్నేషనల్ మార్కెట్ పైన టార్గెట్ చేసినట్టయితే తెలుస్తోంది. అందులో భాగంగానే వారు ముందుగా మార్కెటింగ్ చేస్తున్నారు. ముందుగా మార్కెటింగ్ చేసి దానికి ఒక బజ్ తెచ్చిన తర్వాత షూటింగ్ కి వెళ్ళే అవకాశం ఉంది. ఎలాగైతే మనకి ఈ మార్వెల్ కి సంబంధించినటువంటి సినిమాలు ఉంటాయి, హాలీవుడ్ లో మార్వెల్ సినిమాలు ఉంటాయి, వాళ్ళు ఏం చేస్తారంటే ముందుగా ఆ సినిమాకి సంబంధించినటువంటి బజ్ను క్రియేట్ చేస్తారు. ముందుగా షూటింగ్ కన్నా ముందు వాళ్ళు ఎక్కువగా మార్కెటింగ్ మీద ఎక్కువ దృష్టి సారిస్తారు. ఆ చేసిన తర్వాత వాళ్ళకు ఒక సర్టెన్ అమౌంట్, ఒక 2,000 కోట్లు కలెక్ట్ చేస్తున్నారు, 3,000 కోట్లు కలెక్ట్ చేస్తున్నారు. ఇలా ఒక పూర్తిగా మార్కెటింగ్ స్ట్రాటజీ అయిన తర్వాత వాళ్ళకి కొన్ని ఎండార్స్మెంట్స్ ఉంటాయి, అంటే కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి అన్నమాట. వాటిని కూడా ఈ సినిమాలో చొప్పింపజేసి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటారు. వాటి నుంచి కూడా వాళ్ళు అడ్వాన్స్ పొందిన తర్వాత దాన్ని బట్టి స్టోరీలో ఆయా బ్రాండ్స్ ని ఎలా ప్రమోషన్ చేయాలి ఇలాంటివన్నీ కూడా దానిలో పూర్తిగా డిజైన్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత వాళ్ళు షూటింగ్కి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసినప్పటి నుంచి కూడా షూటింగ్ చేయడం అనేది చాలా ఈజీ అయిపోయింది. ఇప్పుడు హీరో ఉన్న షూటింగ్ సెట్టింగ్ లో లేకపోయినా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనకి టెక్నాలజీని యూజ్ చేసుకొని అద్భుతమైన సినిమాలని నిర్మించుకునే పరిస్థితికి అయితే ఇప్పుడు చేరిందని చెప్పుకోవచ్చు. అందుకని ఇప్పుడు అయితే మనకి జరుగుతున్న నేపథ్యంలో చూస్తున్న నేనైతే త్వరలోనే షూటింగ్ అయితే ప్రారంభం అవుతుంది. అయితే అనుకున్న దానికన్నా ముందే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. జనవరిలో కొబ్బరికాయ కొట్టే ఛాన్సెస్ అయితే ఉందా? ఫ్యాన్స్ కి శుభవార్త ఏమన్నా చెప్పే అవకాశం ఉందంటారా? జనవరిలో అయితే కష్టం అనే చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా మనం చూస్తున్నట్టయితే మహేష్ బాబుకు సంబంధించిన లుక్ విషయంలో అయితే రాజమౌళి కాస్త అసంతృప్తిగా ఉన్నట్టయితే తెలుస్తుంది. అందుకే ఆయన లుక్ విషయంలో అయితే కొద్దిగా మార్పులు చేర్పులు అయితే జరుగుతున్నాయి. ఆ లుక్ ఒకసారి సెట్ అయిన తర్వాత ఆ తర్వాత స్టోరీ అయితే ఇప్పటికే లాక్ అయిపోయింది. స్టోరీ పూర్తిగా కూడా స్టోరీ లాక్ అయినప్పటికీ కూడా లుక్ విషయంలో అలాగే కొన్ని లొకేషన్స్ విషయంలో ఎక్కువగా తర్జన భర్జనలు అయితే జరుగుతున్నట్టు తెలుసు. అయితే ఈసారి ఎక్కువగా విఎఫ్ఎక్స్ కాకుండా గ్రాఫిక్స్ పరంగా కాకుండా రియల్ లొకేషన్స్ లో వాళ్ళు సినిమా తీయాలని ఎక్కువగా చూస్తారు. అందులో భాగంగానే ఇటీవల రాజమౌళి గారు ఆఫ్రికా అలాగే యూరప్ ఖండాలకి వెళ్ళి వచ్చినట్టు మనం చూస్తున్నాం. ముఖ్యంగా లొకేషన్స్ అన్ని ఒకసారి సెట్ అయిపోయాక స్టోరీకి తగ్గట్టుగా ఆ తర్వాత మహేష్ బాబు ఒకసారి సెట్స్ లోకి ప్రవేశించి షూటింగ్ అయితే వేగవంతమయ్యే అవకాశం ఉంటుంది. ఫైనల్ గా అభిమానులకు ఏం చెప్తారు ఎస్ఎస్ఎంబి 29 మీద? వెయిట్ చేయక తప్పదండి. ఎందుకంటే రాజమౌళి గారి సినిమా అందరికీ తెలిసింది. ఇటీవల మన బాహుబలి సినిమా చూసాం, పార్ట్ 1 పార్ట్ 2. ఆ రెండు తీయడానికి దాదాపు 5 సంవత్సరాల పైన పట్టింది. ఇక ఆ తర్వాత రాజమౌళి తీసినటువంటి RRR సినిమా, RRR కి కూడా దాదాపు 3 సంవత్సరాలకు పైగా వాళ్ళు షూటింగ్ చేయడం జరిగింది. ఎందుకంటే అయితే వాళ్ళ మధ్యలో కోవిడ్ కారణంగా కొద్దిగా గ్యాప్స్ అయితే వచ్చాయి. ఆ తర్వాత కూడా అయినప్పటికీ కూడా వాళ్ళకి దాదాపు 3 సంవత్సరాల పైన షూటింగ్ అయితే పట్టింది. ఇప్పుడు ఈ సినిమా ఏదైతే ఎస్ఎస్ఎంబి 29 కూడా ఇప్పటికే దీని RRR సినిమా అప్పటికే దీని అనౌన్స్మెంట్ అయితే జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఇంకా షూటింగ్ కూడా ఎక్కలేదు. మధ్యలో గుంటూరు కారం సినిమా అయితే ఒకసారి మహేష్ బాబు చేయడం జరిగింది. ఆ గుంటూరు కారం తర్వాత ఇంకా మహేష్ బాబు త్వరలోనే వస్తారని అనుకున్నాము. కానీ ఇప్పటికి గుంటూరు కారం రిలీజ్ అయ్యి 7 అవుతుంది. అయినప్పటికీ కూడా ఇంకా షూటింగ్ అయితే ఇంకా ప్రారంభం కూడా కాలేదని చెప్పవచ్చు. అయితే త్వరలోనే అయితే షూటింగ్ ప్రారంభమైనైతే మాత్రం రాజమౌళి ఈసారి అయితే చాలా వేగంగా తీసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.